హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటనానట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే 7 బియ్యపు గింజలు మీ జీవితాన్ని మార్చేస్తాయి, మీ అదృష్టాన్ని మార్చేస్తాయి, మీ ఆర్థిక పరిస్థితిని మార్చేస్తాయి, మీ తలరాతని మార్చేస్తాయి. ఎంత అద్భుతంగా పనిచేస్తాయి అంటే ప్రతి ఒక్క పనిలో కూడా మీరు సక్సెస్ అయ్యే విధంగా చేస్తాయి. ఈ 7 బియ్యపు గింజలు మీ జోబులో, మీ పర్సులో, మీ వ్యాలెట్లో ఉంటాయి. ఈ 7 బియ్యపు గింజలు మీతో గనుక మీరు ఇలా క్యారీ చేశారంటే మీకు తిరుగు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రయారిటీ మీకే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పనిలో సక్సెస్ ముందు మీకే వస్తుంది. ఏ పని మనసులో తలుచుకుని వెళ్తారో ఆ పని 100% కూడా జరుగుతుంది. అయితే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్డ్ గా మనం మాట్లాడుకుందాం. వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే జై వారాహి అంటూ కామెంట్ టైప్ చేయండి. అమ్మ ఆశీర్వాదం వల్ల మీ పనులు ఇంకా వేగవంతంగా పూర్తవుతాయి. ఎంతో నమ్మకమైన గురువు గారండి. నాకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఈయన్ని కన్సల్ట్ అవుతూ ఉంటాను. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఈ వారాహి నవరాత్రుల్లో కఠిన ఉపవాస దీక్షలో ఉంటారండి. వారాహి దీక్షలో ఉంటారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోకుండా తన వాక్శుద్ధిని వాక్శక్తిని పెంచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మీరు కాల్ చేసి మీ కాల్ కలిసిందంటే అటువైపు నుంచి సమాధానం వచ్చేది గురువు గారి దగ్గర నుంచి కాదు, సాక్షాత్తు అమ్మవారి దగ్గర నుంచి. ఎందుకంటే అమ్మవారే ఈయన నాలుక మీద ఉండి పలికిస్తూ ఉంటారు. ఎలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి సమస్యలకైనా ఈయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీ ఇంటి మీద, మీ మీద చేతబడి చేసి ఉన్న, చెడు ప్రయోగాలు జరిగి ఉన్న, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, అత్తకొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం ని చక్కగా కూడా సాల్వ్ చేస్తున్నారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే ఈ రోజు రైస్ తో, బియ్యంతో 3 రెమెడీస్ చెప్పబోతున్నానండి. 3 కూడా చాలా సింపుల్ అండ్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఒక మిరాకిల్ లాంటి ఒక రిజల్ట్ ని మీకు చూపిస్తాయి. అయితే ఏం చెయ్యాలి? మీరు ఒక 7 బియ్యపు గింజలు తీసుకొని మీ జోబులో మీరు వేసుకుని వెళ్ళొచ్చు. మీరు పొట్లంలో అయినా కట్టుకోండి, లేకపోతే నేరుగా అలా జోబులో వేసుకుని బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళటం వల్ల మీరు అనుకున్న ప్రతి పని జరుగుతుంది. ప్రతి పనిలో సక్సెస్ అవుతుంది. జరగదు అన్న పని కూడా జరిగిపోతుంది. అలాగే డబ్బు దానంతట అదే మీ వైపు అట్రాక్ట్ అవుతుంది. డబ్బుకు దారులు దొరుకుతాయి. లక్కు కలిసి వస్తుంది. మీరు ఏదనుకుంటే అది వస్తుంది. సంపద వస్తుంది. సౌభాగ్యం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ 7 బియ్యపు గింజలు మీ జోబులో ఉంటే. మళ్ళీ ఎప్పుడు మార్చాలి? మీరు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు చేంజ్ చేస్తే సరిపోతుంది. ఆ బియ్యపు గింజలు తీసి చెట్టు మొదట్లో వేసేయండి. మళ్ళీ డ్రెస్ వేరేది వేసుకున్నప్పుడు మళ్ళీ కూడా కొత్త 7 బియ్యపు గింజలు వాడుకోండి. లేదు మీరు ఇలా డైరెక్ట్ గా వేసినప్పుడు ఇలా చెయ్యండి. పొట్లం కట్టి పెట్టుకుంటామండి మేము అన్న వాళ్ళు వారానికి ఒక్కసారి ఈ పొట్లంలో ఉన్న బియ్యాన్ని తీసి పక్షులకు వేయండి, లేదా చెట్టు మొదట్లో వేసేసి మళ్ళీ కొత్తగా 7 బియ్యపు గింజలని ఈ విధంగా పెట్టుకొని వెళ్ళండి. ప్రతిరోజు క్యారీ చేయండి. మీ దగ్గర మీ లైఫ్ మారటం మీరు చూస్తారు. ఇంకొకటి, ఆదివారం రోజు 7 బియ్యపు గింజలు తీసుకుని మీ అరచేతిలో ఉంచుకొని గుమ్మం దగ్గర లోపల వైపు మీరు నిలబడండి. ఈ బియ్యపు గింజలు గుమ్మం నుంచి గుమ్మం బయటికి ఇలా ఇంటి ముందుకి గుమ్మం ముందుకు విసిరేసేయండి. మీరు ఇలా విసరటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. దరిద్రం తొలగిపోతుంది. బాధలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయి. మనశ్శాంతి లేకుండా పోతూ ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. అనారోగ్య సమస్యలు వెళ్ళిపోతాయి. గొడవలు వెళ్ళిపోతాయి. కన్నీళ్లు వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కటి నెగిటివిటీ ఏది ఉందో మీ ఇంట్లో, మీ ఒంట్లో, అది బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇల్లు ఒక లక్కీయెస్ట్ హోమ్ గా మారటం మీరు చూస్తారు. ఒక అద్భుతమైన ఇల్లుగా, పాజిటివిటీ నిండిన ఇల్లుగా మీరు చూస్తారు. ప్రతి ఒక్క పని కూడా మీ ఇంట్లో ఆ విధంగా సక్సెస్ అవుతుంది. ఒక అదృష్టం కలిసి వస్తుంది. లక్ష్మీదేవి గల్లు గల్లున గజ్జల శబ్దంతో తాండవం ఆడుతూ మీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. ఎప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి, మనం ఒంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ వెళ్ళిపోతుందో, పాజిటివిటీ ఎప్పుడు ఉంటుందో అప్పుడు లక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది. లక్ తోడవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి ఆదివారము కూడా 7 బియ్యపు గింజలు తీసుకుని ఈ విధంగా చెయ్యండి. ఇంకా థర్డ్ వన్ ఏంటి అంటే 21 బియ్యపు గింజలు తీసుకొని మీరు మీ పర్సులో వేసుకోండి. పొట్లం కట్టాల్సిన అవసరం లేదు. బియ్యపు గింజలు డైరెక్ట్గా మీ పర్సులో వేసేసుకోండి. పర్సులో, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్, వ్యాలెట్లో ఇలా వేసుకోండి.
మీరు ఇలా వేయటం వల్ల మీ పర్సులో డబ్బు ఖాళీ అవ్వటం అన్నది ఉండదు. ఒక మనీ మ్యాగ్నెట్ లా మారుతుంది. డబ్బు ఎప్పుడు అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది మీ పర్సులోకి. సమృద్ధిని తెస్తుంది, మీకు సంపదను తెస్తుంది, అబండెన్స్ని తెస్తుంది, లక్కుని తెస్తుంది, ప్రాస్పరిటీని తెచ్చిపెడుతుంది, మీకు డబ్బు కోసం అవకాశాలను సృష్టిస్తుంది. అలాంటి వైపు మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఈ 21 బియ్యపు గింజ పర్సులో వేసుకుని బయటకు వెళ్తున్నారు. ఎంత శక్తివంతంగా పని చేస్తుంది అంటే, మీకు జరగాల్సిన ప్రతి ఒక్క పని జరిగే విధంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ని మీకు ఇస్తుంది ఇది. అప్పుడు మీకు డబ్బు కోసం అలాంటి వ్యక్తులకి మిమ్మల్ని కనెక్ట్ చేస్తుంది. అంటే ఆలోచన పుట్టిస్తుంది. ఇలాంటి ఈ వ్యక్తిని కలువు, ఈ వ్యక్తిని మాట్లాడు, ఈ వ్యక్తి వల్ల నీకు లాభం ఉంది, మంచి డబ్బు దారి కనిపిస్తుంది, నీకు డబ్బు వచ్చే అవకాశం ఇటువైపు నుంచి ఉంది అంటూ మీ మనసు మీకు చెబుతుంది. అంతలా ఈ 21 బియ్యపు గింజలు కూడా పనిచేస్తాయి. బియ్యపు గింజలతో ఈ 3 రెమెడీస్ చెయ్యండి. అద్భుతమైన రిజల్ట్ మీకు వస్తుంది. దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకేనా? మంచి రిజల్ట్ చూస్తారు, మంచి సక్సెస్ వస్తుంది, మంచి సంపద, డబ్బు, అబండెన్స్ మీరు చూస్తారు. లక్కు మీకు తోడవటం చూస్తారు, అనుకున్న పనులు జరగడం చూస్తారు. ప్రతి ఒక్కటి కూడా మంచిగా పాజిటివ్గా మీ లైఫ్ అలా సాగిపోతుంది, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.